వేసవి రాకముందే రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు ఎండలు తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్ళీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకు గురై వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండకు బయట టెంపరేచర్తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతోంది. అలాంటప్పుడే ఎండ దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదని, దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలవ చేసే ఫుడ్స్ తీసుకోవాలని, నిల్వ పచ్చళ్ళు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలని, ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరేచనాలు, వాంతులు వస్తాయని, అలాంటప్పుడు బాడీలో వేడి తగ్గించే ఫుడ్స్ తినాలని సూచిస్తున్నారు వైద్యులు. వేసవితాపాన్ని తీర్చే ఖచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించిన మరొకటి లేదు. గంటకు నీళ్లు తాగాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తీయదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే ఆర్టిఫిషియల్ జ్యూస్లు తాగకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు, పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్ చక్కెర ఎండ దెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్స్ ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.